హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్లో న్యూమరికల్ యాప్టిట్యూడ్ అంటే అరిథమెటిక్ బిట్స్ అనేవి చూడడం జరుగుతుందండి. సో ఇది సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో చూడకపోతే కంపల్సరీగా చూడండి. అలాగే మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో క్లియర్గా చూసుకున్న అరిథమెటిక్ మనం 500 బిట్స్ అరౌండ్ మనం చూడడం జరుగుతుంది అనమాట, రైట్? సో ఇది సెకండ్ వీడియో. అలాగే మా వెబ్సైట్ www.ggptelugu.in కావచ్చు, లేదా మా యాప్ జీజేపీ తెలుగు ఆండ్రాయిడ్ యాప్ కావచ్చు. ఇందులో మనకి అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇవి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఉంటాయి, ఓకే? అండ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా హెల్ప్ అయ్యే విధంగా ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట, రైట్? సో ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ 21st క్వశ్చన్ చూద్దాం. ఆల్రెడీ ఫస్ట్ వీడియో ఒక 20 క్వశ్చన్స్ చూసాం. సో నెక్స్ట్ 21st క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 40 స్టూడెంట్స్ ద రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఈజ్ 7:3. 40 మంది విద్యార్థుల తరగతుల్లో బాలురు మరియు బాలికల నిష్పత్తి వచ్చేసి 7:3 అంటండి, ఓకే? ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 65. యావరేజ్ మార్క్స్ ఆఫ్ బాయ్స్ ఎంత అంట? 65 అంట. అండ్ దట్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 72. యావరేజ్ మార్క్స్ ఆఫ్ గర్ల్స్ ఎంత? 72 అంట. చూడండి, బాలుర సగటు మార్కులు 65 అంట, బాలికల సగటు మార్కులు 72 అంట, ఓకే? వాట్ ఈస్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ హోల్ క్లాస్? మొత్తం తరగతి సగటు మార్కులు ఎంత అంటున్నారు, ఓకే? సో దీన్ని సింపుల్గా చేయాలి అంటే, అన్నిటికంటే సింపుల్గా చేయాలంటే చూడండి, బాయ్స్ ఈజ్ టు గర్ల్స్ రేషియో ఎంత? 7:3. అంటే 7 అబ్బాయిలకి 3 అమ్మాయిలు ఉన్నారు అని దాని అర్థం, ఓకే? బాయ్స్ యావరేజ్ ఎంత? బాయ్స్ మార్క్స్ యావరేజ్ మార్క్స్ ఎంత? 65 అన్నారు. గర్ల్స్ యావరేజ్ మార్క్స్ ఎంత అన్నారు? 72 అన్నారు. చూడండి, యావరేజ్ అంటే ఏంటి? సమానంగా పనిచేయడం. సమానంగా పనిచేయడమే యావరేజ్ అంటారు. చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ యావరేజెస్ కాన్సెప్ట్ వీడియో చేశాను, అది చూస్తే ఇంకా చాలా బాగా అర్థమవుతుంది అనమాట మీకు. చూసుకొని సమానంగా పంచడమే యావరేజ్. ఇప్పుడు బాయ్స్ యావరేజ్ 65 ఉంది, గర్ల్స్ యావరేజ్ 72 ఉంది. సో అంటే బేసిక్గా ఏం చేయాలి? ఈ ఎక్కువ ఉన్న దాన్ని అందరికీ సమానంగా పనిచేయాలి, ఓకే? కానీ ఇప్పుడు మొత్తం అందరిని ఇప్పుడు 7:3 కదా. 7:3 అంటే బాయ్స్ 7 మెంబర్స్ అంటే గర్ల్స్ 3 మెంబర్స్ కదా. అంటే టోటల్ 10 మెంబర్స్ ఉంటే అందులో 7 బాయ్స్ 3 గర్ల్స్ అని అర్థం. కానీ టోటల్ 40 ఉన్నారు కాబట్టి 4 టైమ్స్ ఉంది కాబట్టి 7 4s 28 బాయ్స్, 3 4s 12 గర్ల్స్ అని చెప్పొచ్చు, ఓకే? చెప్పి ఈ నెంబర్స్తో 28 12తో కూడా చేయొచ్చు. కానీ దాని రేషియో కదా 7:3. ఈ రేషియోతో కూడా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. ఎలా? మనకి ఇప్పుడు బాయ్స్ 7 ఉన్నారు, ప్రతి 3 అమ్మాయిలకి 7 అబ్బాయిలు ఉన్నారు, ఓకేనండి? సో ఇప్పుడు సింపుల్గా ఈ నెంబర్స్ని తీసుకొని కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఫస్ట్ మనం చూద్దాం క్లియర్గా. ఇప్పుడు బాయ్స్ యావరేజ్ 65 అంటే సగటున, అంటే ఒక్కొక్కరు యావరేజ్గా 65 అంటున్నారు కాబట్టి మనం ఒక్కొక్కరే 65 అని అనుకోవచ్చు. క్లియర్గా చెప్తున్నాను, అనుకోవడం మాత్రమే, కంపల్సరీ కాదండి, జస్ట్ అనుకుంటున్నాం మనం, ఓకే? 3 గర్ల్స్ యావరేజ్ ఏజ్ 72, మొత్తం గర్ల్స్ యావరేజ్ ఏజ్ 72 అంటున్నారు కాబట్టి ఈ 3 కూడా యావరేజ్ ఏజ్ 72 అనుకుని ఒక్కొక్కరు 72 అని అనుకుందాం, ఓకే? సో ఎంత ఎక్కువ ఉంది? 7 ఎక్కువ ఉంది. 7 ఎక్కువ ఉంది, రైట్? సో 7 ఎక్కువ ఉందంటే 3 అమ్మాయిలు 7 3s ఒక్కొక్కరికి 7 ఎక్కువ ఉంది, రైట్? 3 కాబట్టి మొత్తం ఎంత అవుతుంది? 21 ఎక్స్ట్రా ఉందన్నమాట. ఇప్పుడు ఈ 21 మార్కుల్ని ఏం చేయాలి? 7 3 వీళ్ళు మొత్తం ఈ బాయ్స్ ఈ గర్ల్స్ 7 + 3 అంతా 10 మెంబర్స్. 10 మెంబర్స్కి సమానంగా పనిచేయాలి, రైట్? 10 మెంబర్స్కి సమానంగా పనిచేయాలి అంటే ఇక్కడ మనం ఏం చేసాం? ఈ 65 కామన్గా ఉన్నది పక్కన పెట్టాం, అవునా? 65 కామన్గా ఉన్నది పక్కన పెట్టి అంతకు మించి ఎంత ఉందో చూస్తున్నాం. అంతకు మించి ఇక్కడ 7 ఉంది. 3 ఉన్నారు కాబట్టి 7 3 21. ఆ 21 మార్కులను పక్కన పెట్టాం. దాన్ని ఎంతమందికి పంచాలి? 10 మందికి పంచాలి. 10 మందికి పంచాం. 21/10 ఎంత? 2.1. అంటే ఒక్కొక్కరికి 2.1 వచ్చింది. సో 65 ఆల్రెడీ ఉంది ఒక్కొక్కరి దగ్గర, ఇంకొక 2.1 యాడ్ అయితే 67.1 ఆన్సర్ అవుతుంది. అంటే ఇది ఎంత ఈజీగా చేయొచ్చు. జనరల్గా 7:3 రేషియో అన్నారు, 65 72 అన్నారు. ఎంత ఎక్కువ ఉంది? 7 ఎక్కువ ఉంది. సో 3 కాబట్టి 21 ఉంది. ఈ 21 ఏం చేయాలి?
మొత్తం అందరికి పంచాలి అంటే 10 పార్ట్స్ వేయాలి అంటే 2.1 అయింది, రైట్? సో ఆ 65 ప్లస్ 2.1 67.1 అని మనం యాక్చువల్లీ పేపర్ మీద పెన్ పెట్టుకున్నా కూడా సాల్వ్ చేయొచ్చు, కాన్సెప్ట్ అర్థమైతే మాత్రమే. ఓకే, నాకు తెలుసు ఇప్పటికీ చాలామంది కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి యావరేజెస్ కాన్సెప్ట్ వీడియో ఒకటైతే ఉంది, షార్ట్ కట్స్ వీడియో కూడా ఉంటుంది. సో అది చూడండి, ఇంకా చాలా బాగా అర్థం అవుతుంది అనమాట. సింపుల్గా ఒకసారి నేను ఈ టాపిక్ని ఇంకొకలా చెప్పాలంటే చూడండి ఒకసారి, అంటే షార్ట్ వేలో మీకు అర్థం అవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ వచ్చేసి 10 మంది ఉన్నారనుకుందాం, గర్ల్స్ వచ్చేసి 15 మెంబర్స్ ఉన్నారనుకుందాం. ఓకే, బాయ్స్ యావరేజ్ హైట్ వచ్చేసి 20 ఇచ్చారనుకుందాం, గర్ల్స్ యావరేజ్ హైట్ వచ్చేసి 30 ఇచ్చారనుకుందాం. ఇప్పుడు టోటల్ క్లాస్ యావరేజ్ హైట్ ఎంత అని అడిగారు అనుకోండి. ఇప్పుడు యావరేజ్గా ఒక్కొక్క బాయ్ 20 ఉన్నాడు. ఓకే, 20 సెంటీమీటర్స్, 20 ఎంతైనా అనుకోండి. ఓకే, సో 20 సెంటీమీటర్ 20 కేజీస్ అనుకుందాం, వెయిట్ తీసుకుందాం, రైట్? సో ఇది 20 కేజీస్, యావరేజ్గా ఒక్కొక్క అమ్మాయి 30 కేజీస్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? ఎంత ఎక్కువ ఉంది? 10 ఎక్కువ ఉంది, అవునా? 10 ఎక్కువ ఉంది, ఈ యావరేజ్కి 10 ఎక్కువ ఉంది. సో ఆ 10 ఎంతమంది ఉన్నారు? 15 మంది ఉన్నారు. సో 15 × 10 అంటే మొత్తం 150 కేజీలు ఎక్కువ ఉన్నాయి. ఇటుపక్క గర్ల్స్ సైడ్ 150 కేజీస్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆ 150ని ఏం చేయాలి? మొత్తం అందరికీ సమానంగా పనిచేయాలి. అప్పుడు దాన్నే మనం యావరేజ్ అంటాము. సో ఈ 25తోని డివైడ్ చేసేయాలి 150ని, అంటే ఒక్కొక్కరికి 6 కేజీస్ ఇస్తున్నాం. సో ఈ 20తో పాటు ఇంకో 6 కేజీస్ అంటే యావరేజ్ ఏమైంది? 26 కేజీస్ అయిందనమాట. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి మళ్ళీ చెప్పడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూడండి, ఇంకా బాగా మీ క్లారిటీ వస్తుంది, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5:9 X:27 దెన్ X = చూసుకోండి, మన గ్రూప్ డిలో చాలా ఈజీ క్వశ్చన్స్ వస్తాయి, మోడరేట్గా కూడా వస్తాయి, చిన్న కొన్ని 1-2 మాత్రం కొంచెం డిఫికల్ట్గా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అది అర్థం చేసుకోవాలి. ఏదో ఈజీగా ఉన్నాయని మొత్తం అన్ని ఈజీగా ఉండవు, మోడరేట్ లెవెల్లోనే అన్నీ ఉండవు, డిఫికల్ట్ కూడా ఉండవు అనమాట. ఓకే, మ్యాక్సిమం చాలా ఈజీగా ఉంటాయి, కొన్ని మోడరేట్గా ఉంటాయి, అండ్ 1-2 మాత్రమే డిఫికల్ట్గా ఉంటాయి. అలాగే ఉంటుందండి ఎప్పుడు కూడా గ్రూప్ డి పేపర్. ఓకే, సో సింపుల్ ఇది చూసినట్టే అర్థమైపోయింది. ఏంటి? దీనికి ఇది 3 టైమ్స్ ఉంది, సో దీనికి ఇది ఏమి ఉండాలి? 3 టైమ్స్ ఉండాలి. సో 15 ఆన్సర్ అవుతుంది, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద లెన్స్ ఆఫ్ 3 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ గివెన్ 6 సెంటీమీటర్, 11 సెంటీమీటర్, 13 సెంటీమీటర్. త్రిభుజం యొక్క 3 భుజాలు ఇచ్చారండి, 6 సెంటీమీటర్లు, 11 సెంటీమీటర్లు, 13 సెంటీమీటర్లు. ద రేషియో ఆఫ్ దర్ కరస్పాండింగ్ ఆల్టిట్యూడ్ టు ది ఆపోజిట్ వర్టిసెస్ విల్ బి. వ్యతిరేక శీర్షాలకు వాటి సంబంధిత ఎత్తులు ఉంటాయి కదా, వాటి నిష్పత్తి ఎంత అంటున్నారు. సింపుల్గా ఇక్కడ ఏమడుతున్నారు ఒకసారి చూద్దాం. ఒక ట్రయాంగిల్ ఉందండి ఇలాగా. ఓకే, 3 సైడ్స్ ఇచ్చారు, 6 అన్నారు, 11 అన్నారు, 13 సెంటీమీటర్స్ అన్నారు. ఇప్పుడు ఈ భుజానికి సంబంధించిన ఎత్తు ఇది, అవునా? ఇది హైట్ 1 అనుకుందాం, దీనికి ఇది. ఓకే, ఇది హైట్ 2 అనుకోండి, ఇది హైట్ 3 అనుకోండి. ఇప్పుడు ఏమడుతున్నారంటే H1 H2 H3, ఆ 3 హైట్స్ యొక్క నిష్పత్తి అడుగుతున్నారు. క్లియర్గా ఒక చిన్న ఫార్ములా ఉంది. ఎప్పుడు కూడా హైట్ H1 H2 H3 హైట్ కనుక్కోవాలనుకోండి, ఈ రేషియో కనుక్కోవాలనుకోండి. హైట్ అన్నా ఇక్కడ ఆల్టిట్యూడ్ అన్నా సరే ఒకటే. ఓకే, ఈ ట్రయాంగిల్ ఉంది, ఇది హైట్ అవుతుంది, ఆల్టిట్యూడ్ అవుతుంది. ఇదేంటి? 90 degrees ఉంటుందండి ఎప్పుడు కూడా. ఆపోజిట్ వర్టెక్స్ నుంచి 90 degrees లైన్ గీస్తే అదే హైట్, లేకపోతే అదే ఆల్టిట్యూడ్ అనమాట. ఓకే, సో ఏమవుతుంది? హైట్స్ యొక్క నిష్పత్తి అంటే ఈ హైట్ దేనిది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ అనుకుందాం, ఈ భుజం 6 సెంటీమీటర్లు అనుకోండి, దీని హైట్ ఇది H1 అనుకోండి. H1 దీని ప్లేస్లో ఏం పెట్టుకోవాలంటే ఈ భుజాన్ని ఇన్వర్ట్ చేయాలంటే 1/6 వేసుకోవాలి. ఓకే, ఈ H2 వచ్చేసి 11 సెంటీమీటర్ భుజం హైట్ అనుకుందాం, 11 సెంటీమీటర్ భుజం నుంచి ఆపోజిట్ వర్టెక్స్ హైట్ అనుకుందాం H2, అప్పుడు అది 1/11 అవుతుంది. H3 అంటే ఇక్కడ 1/13 అవుతుంది. ఓకే, సింపుల్, ఇంకేముంది? చూస్తే అర్థమైపోతుంది. ఏం చేయాలి? మనం ఎల్సిఎం తీసుకోవాలి, లేదంటే డైరెక్ట్గా ఇక్కడ మొత్తం 1/లు ఉన్నాయి, 6కి 11కి 13కి ఏమి కామన్గా లేవు. కామన్గా ఏమి లేవు అంటే అర్థం ఏంటి? 11 × 13 ఇటు పక్క వచ్చేస్తుంది, 11 × 13 143. ఇక్కడికి ఏమొస్తుంది? 6 × 13 వస్తుంది, 78. ఇక్కడికి ఏమొస్తుంది? 6 × 11 వస్తుంది, 66. ఓకే, సో 143:78:66 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు.
సింపుల్ థింగ్ ఇక్కడ ఏం చేసామండి, మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. ఇప్పుడు 2 ఉన్నాయనుకోండి, 2 ఉంటే ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. కానీ 3 ఉన్నాయనుకోండి, అసలు కామన్గా ఏమి లేవనుకోండి, ఇది తప్ప, ఈ డినామినేటర్లో ఉన్నది తప్ప మిగతా రెండిటితోని ఇక్కడ మల్టిప్లై చేస్తాం. అలాగే ఇక్కడ మిగతా రెండిటితో ఇక్కడ మల్టిప్లై చేస్తాం. అంటే ఇక్కడ అర్థం ఏమీ లేదండి, ఈ మూడిటికి ఎల్సిఎం ఏమవుతుందంటే 6 × 11 × 13 అవుతుంది. సో దీన్ని మూడిటితోని మల్టిప్లై చేస్తున్నాం. సో 6 × 11 × 13 చేసినప్పుడు 6 క్యాన్సిల్ అయిపోతుంది కదా, అప్పుడు మిగిలేది 11 × 13. అలాగే ఇక్కడ 11 క్యాన్సిల్ అయిపోతుంది కదా, మిగిలేది 6 × 13. అలాగే ఇక్కడ 13 క్యాన్సిల్ అయిపోతుంది కదా, 6 × 11 మిగులుతుంది. అంతే అనమాట, అంతకంటే ఏమీ లేదు. రైట్. నెక్స్ట్ 24th క్వశ్చన్ మనం చూద్దాం. 400 రూపీస్ని డిస్ట్రిబ్యూట్ 400 అమాంగ్ 6 men, 12 women, 17 boys in such a way that 2 men get equal amount as 5 boys and 2 women get equal amount as 3 boys. How much money was given to 1 man, 1 woman and 1 boy? ఓకే, ఇక్కడ ఏమంటున్నారు, 6 మంది పురుషులు, 12 మంది మహిళలు మరియు 17 మంది అబ్బాయిలకు 400 రూపాయలను పంచాలంటండి. ఓకే, 2 పురుషులకు వచ్చినది 5 మంది అబ్బాయిలకు వచ్చిన దాంతో సమానం అంట, మరియు 2 మహిళలకు వచ్చినది 3 అబ్బాయిలకు వచ్చిన దాంతో సమానం అంట. ఓకే, అలా అయితే ఏమంటున్నారు, ఒక పురుషుడికి, ఒక మహిళకు మరియు ఒక అబ్బాయికి కలిపి ఎంత డబ్బు ఇవ్వబడింది అంటున్నారు. క్లియర్గా మనకి ఏం చెప్పారంటే, ఇక్కడ 2 మెన్కి వచ్చిన దానికి 5 బాయ్స్కి ఈక్వల్ అన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క మెన్కి ఎం రూపీస్ వస్తున్నాయి అనుకుందాం. సో 2 ఎంకి 5 బాయ్స్కి ఈక్వల్ అయింది, ఒక బాయ్కి బి వస్తుంది అనుకుందాం. అలాగే 2 ఉమెన్కి 3 బాయ్స్కి ఈక్వల్ అయిందని అంటున్నారు. ఇప్పుడు మనం రేషియోస్ తీసుకోవాలండి. మెన్కి బాయ్కి రేషియో ఎంత అవుతుంది, 5/2. ఏంటి, డబ్బులు అండి ఇవి, ఇది మనీ. ఓకే, అంటే ఒక మెన్కి 5 రూపీస్ వస్తే బాయ్కి 2 రూపీస్ వస్తున్నాయి. అలాగే ఉమెన్కి బాయ్కి రేషియో ఎంత అవుతుంది, 3/2 అవుతుంది. అంటే ఒక ఉమెన్కి, ఒక మహిళకి 3 రూపాయలు వస్తే ఒక అబ్బాయికి 2 రూపాయలు వస్తుంది. అంటే క్లియర్గా అర్థమైపోతుంది ఏంటి, అబ్బాయికి ఇక్కడ 2 రూపాయలు కామన్గా ఉందా. సో అప్పుడు నిష్పత్తి ఏంటి, మెన్, ఉమెన్, బాయ్ 5:3:2, 5:3:2 అయింది. ఓకే, అంటే 5 రూపాయలు ఒక మెన్కి వస్తే, ఒక పురుషుడికి వస్తే మహిళకి 3 రూపాయలు వస్తుంది, అబ్బాయికి 2 రూపాయలు వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నారు క్వశ్చన్, హౌ మచ్ మనీ వాజ్ గివెన్ టు 1 man, 1 woman అండ్ 1 boy అంటున్నారు. కానీ ఇక్కడ ఇంకొక విషయం చెప్పారు ఏంటి, 6 men ఉన్నారన్నారు, 12 women ఉన్నారన్నారు, 17 boys ఉన్నారన్నారు. అంతేగాని జస్ట్ ఒక్కొక్కలే ఉన్నారని చెప్పట్లేదు. 6 men, 12 women, 17 boys అన్నారు. 6 men అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదే నిష్పత్తిని ఇక్కడ మనం తీసుకెళ్తాం. 6 ఉన్నారు కాబట్టి 6 × 5 30, 30 భాగాలు వస్తున్నాయి. ఈ 6 మెన్కి కలిపి, 6 పురుషులకి కలిపి 30 భాగాలు వస్తున్నాయి. 12 మహిళలకి 12 × 3 36, 36 భాగాలు వస్తున్నాయి. 17 × 2 34, 34 భాగాలు అబ్బాయిలకి వస్తున్నాయి. ఓకే, ఈ నిష్పత్తిలో ఏం చేశారంటున్నారు, క్లియర్గా 400 రూపాయలని డివైడ్ చేయాలి. సింపుల్. ఇప్పుడు 30:36:34, ఒకసారి అన్నీ కలపండి. 36, 34 ఎంత, 70, 70, 30 ఎంత, 100. అంటే మొత్తం 100 భాగాలు చేయాలి. 400ని 100 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగం 4 రూపాయలు. ఒక భాగం 4 రూపాయలు అయింది. 30 భాగాలు ఎంత అవుతుంది, 120 రూపాయలు అవుతుంది. అంటే పురుషులు అందరికీ 6 పురుషులకి కలిపి ఎంత ఇచ్చారు, 120 రూపాయలు ఇచ్చారు. అలాగే మహిళలకి, అలాగే బాయ్స్కి కనుక్కోవచ్చు. కానీ ఇది ఒక్కటి కనుక్కుంటేనే ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. ఎలా వస్తుంది చూద్దాం. ఇప్పుడు 120 రూపాయలు అయింది. 6 పురుషులకి 120 రూపాయలు అంటే ఒక పురుషుడికి ఎంత అయింది, 20 రూపాయలు అయింది. సో 1 మ్యాన్కి, ఒక పురుషుడికి 20 రూపీస్ ఇస్తున్నారు. క్లియర్గా చూడండి, ఇక్కడ ఒక విషయం మీకు అర్థమైపోవాలి. ఒక మ్యాన్కి ఇచ్చేది, ఒక ఉమెన్, ఒక బాయ్కి రెండింటినీ కలిపితే ఒక మ్యాన్కి ఇచ్చేది వస్తుందా. 5 రూపాయలు ఒక మెన్కి ఇస్తే 3 రూపీస్ ఉమెన్కి, 2 రూపీస్ బాయ్కి ఇస్తున్నారు. సో ఉమెన్ ప్లస్ బాయ్ ఈజ్ ఈక్వల్ టు మెన్ అయిందా. అంటే ఇది 20 రూపీస్ అయింది. పురుషుడికి ఇచ్చేది 20 రూపీస్. సో ఉమెన్, మహిళకి మరియు అబ్బాయికి ఇచ్చేది కలిపి కూడా 20 రూపీసే అవునా. 20 + 20 ఏమడిగారు మన క్వశ్చన్, ఒక పురుషుడు, ఒక మహిళ, ఒక అబ్బాయి ముగ్గురికి కలిపితే ఎంత వస్తుంది అని అన్నారు. సో 20 + 20 40 రూపీస్ వస్తుంది.
ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి, కొంచెం చూడాలి ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి చూడండి, ఒకవేళ అర్థం అవ్వకపోతే అప్పుడు మీకు బాగా క్లారిటీగా అర్థం అవుతుంది అనమాట. రైట్, సో నెక్స్ట్ 25th క్వశ్చన్ మనం చూద్దాం. ఫర్ ఏ నెంబర్ టు బి డివిజిబుల్ బై 8 ద లాస్ట్ డిజిట్ మస్ట్ బి. ఒక సంఖ్య 8 ద్వారా భాగించబడాలి అంటే చివరి అంకె తప్పనిసరిగా ఏమై ఉండాలి? ఇచ్చిన ఆప్షన్స్లో ఏమై ఉండాలి అంటున్నారు. ఏం లేదండి, అంటే ఏంటి, 8 టేబుల్లో ఖచ్చితంగా ఆ చివరి అంకె రావాలి కంపల్సరిగా 8 టేబుల్లో, అంతేనా? అప్పుడే కదా అది అవుతుందో లేదని పక్కన పెట్టండి, కానీ లాస్ట్ డిజిట్ మాత్రం ఖచ్చితంగా అయి ఉండాలి. అంటే ఏంటి, 8 1s are 8, 8 2s are 16, 8 3s 24, 8 4s 32, 8 5s 40, 8 6s are 48, 8 7s are 56. చూసుకోండి, మళ్ళీ ఇవే నెంబర్లు వస్తున్నాయి, అవునా? సో అంటే క్లియర్గా మనకి ఏమర్థమైంది, 8 6 4 2 0 ఈ 5లోనే ఏదో ఒకటి ఉండాలి. సో 4 మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు 1 తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ వైజ్ వెళ్ళిపోయినా సరే అర్థమైపోతుంది. 1 ఉంది, 8తో దేన్ని మల్టిప్లై చేసినా చివరిలో మాత్రం 1 రాదు. 5 ఉంది, 8తో దేన్ని మల్టిప్లై చేసినా చివరిలో 5 రాదు. 3 ఉంది, 8తో దేన్ని మల్టిప్లై చేసినా చివరిలో 3 రాదు. 4 ఉంది, ఖచ్చితంగా వచ్చింది, 8 8 64, అవునా? 8 3s 24, ఎండింగ్లో 4 వస్తుంది కదా, రైట్? సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 26th క్వశ్చన్ మనం చూద్దాం. ఇన్ ఏ క్లాస్ దేర్ వర్ 9 బాయ్స్ అండ్ సమ్ గర్ల్స్. ఇన్ ఏ టెస్ట్ ద మీన్ స్కోర్ అబ్టైన్డ్ బై ద బాయ్స్ వాస్ 13 వైల్ దట్ అబ్టైన్డ్ బై ద గర్ల్స్ వాస్ 15. ఒక తరగతిలో 9 మంది అబ్బాయిలు మరియు కొంతమంది అమ్మాయిలు ఉన్నారు. ఒక పరీక్షలో బాలురు పొందిన సగటు స్కోరు 13 కాగా బాలికలు సాధించినది 15. ఓకే, ఇఫ్ ది ఓవరాల్ యావరేజ్ వాస్ 14.28, వాట్ వాస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్? మొత్తం సగటు 14.28 అయితే తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? చూసుకోండి, ఇందాకలో ఆల్రెడీ యావరేజ్ క్వశ్చన్ చూసాం, సేమ్ అలాగే ఉంది క్వశ్చన్. ఈసారి మాత్రం ఎక్కువ మరీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఈజీగా సాల్వ్ చేసేద్దాం. చూసుకోండి, మొత్తం ఎంతమంది బాయ్స్ ఉన్నారు? 9 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు. గర్ల్స్ ఎంతమంది ఉన్నారు మనకి తెలియదు, ఎంతమంది ఉన్నారో తెలియదండి గర్ల్స్. ఓకే, వీళ్ళ యావరేజ్ స్కోర్ ఎంతంట? 13. వీళ్ళ యావరేజ్ స్కోర్ ఎంతంట? 15. మొత్తం కలిపి క్లాస్ మొత్తం యావరేజ్ స్కోర్ ఎంతంట? 14.28. ఇక్కడ మనం ఒక్కటి చాలా జాగ్రత్త చూసుకోవాలి, ఇందాకలే మనం సాల్వ్ చేసుకున్నాం. ఏంటి, ఇప్పుడు వీళ్ళ యావరేజ్ స్కోరు 13, వీళ్ళ యావరేజ్ స్కోర్ 15, అంటే ఎక్కువ ఉందా? ఎస్, ఎక్కువ ఉంది, అవునా? ఎక్కువ ఉన్న తర్వాత ఆ ఎక్కువనిది ఏం చేయాలని చెప్పుకున్నాం? మొత్తం అందరికీ పనిచేయాలని చెప్పుకున్నాం. మొత్తం అందరికీ పనిచేస్తే అప్పుడు వచ్చిందే ఈ యావరేజ్ స్కోర్. అంటే దీన్ని ఇంకొక విషయంలాగా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు 14.28 ఉంది. సో ఈ మొత్తం అందరికీ పంచాలనుకున్నాం కదా, ఈ ఎక్కువనిది మొత్తం అందరికీ పంచే క్రమంలోని వీళ్ళు కూడా పనిచేసుకుంటారా? వీళ్ళకి పంచుతారు, వీళ్ళకి పంచుతారు, అవునా? సో అంటే అప్పుడు యావరేజ్ 14.28 అయింది. అంటే ఇప్పుడు ఎంత ఎక్కువ ఉంది? బేసిక్గా 14.28 కంటే ఎంత ఎక్కువ ఉంది? 0.72 ఎక్కువ ఉందండి. ఎంత ఎక్కువ ఉంది? 0.72 ఎక్కువ ఉంది. సో ఈ 0.72ని ఏం చేయాలి? ఒక్కొక్కరికి 0.72 ఎక్కువ ఉంది, అవునా? ఒక్కొక్కరికి 0.72 ఎక్కువ ఉంది. యావరేజ్ కంటే ఒక్కొక్క గర్ల్కి 0.72 మార్క్స్ ఎక్కువ ఉన్నాయి. వాటిని ఏం చేయాలంటే ఈ 9 మంది అబ్బాయిలకి పనిచేయాలి. ఏం చేయాలి? ఈ 9 మంది అబ్బాయిలకి పనిచేయాలి, రైట్? ఎంత చొప్పున పనిచేయాలి? ఇప్పుడు యావరేజ్ 13, ఒక్కొక్కరికి ఎంత కావాలి? 1.28. ఎంత తేడా ఉందండి? 1.28 తేడా ఉంది, అవునా? అంటే ఈ 9 మందికి ఒక్కొక్కరికి 1.28 ఇవ్వాలి. అది దేనికి సమానం అవ్వాలి? ఈ అమ్మాయిలు మొత్తం X మెంబర్స్ ఉన్నారనుకుందాం, ఒక్కొక్కరి దగ్గర ఉన్నది 0.72 ఎక్కువ ఉంది. ఓకే, ఒక్కొక్కరి దగ్గర యావరేజ్ కంటే 0.72 ఎక్కువ ఉందా? దాన్ని ఈ అబ్బాయిలందరికీ ఎంత కావాలి? ఒక్కొక్కరికి 1.28 కావాలి, అది ఇచ్చేశారు. అప్పుడే యావరేజ్ 14.28 అయింది. క్లియర్గా చూసుకోండి, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు కంపల్సరిగా. ఎందుకు అంటే యావరేజెస్ కాన్సెప్ట్ అనేది ఇలానే ఉంటుంది. ఫస్ట్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి, మీరు అర్థం చేసుకుంటే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది క్వశ్చన్.
దీన్ని యాక్చువల్లీ ఎలిగేషన్లో కూడా చేయొచ్చు. ఒకవేళ మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అయితే ఎలిగేషన్ వీడియోస్ కూడా నేను నెక్స్ట్ చేస్తాను ఖచ్చితంగా. ఎలిగేషన్ వీడియో చూడండి, అప్పుడు ఇంకా క్లారిటీ కూడా మీకు రావచ్చు, రైట్? సో లేదు అంటే అసలు యాక్చువల్లీ ఇందులో కాన్సెప్టే లేదండి, చాలా సింపుల్ కాన్సెప్ట్. చూసుకోండి ఏముంది మనకి, ఆల్రెడీ ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఆ యావరేజెస్ వీడియో ఒకసారి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది ఒకవేళ అర్థం కాని వాళ్ళు ఉంటే. ఓకే, సో సింపుల్ అండి, ఇంకేముంది, క్యాన్సిల్ చేసేద్దాం 8 టేబుల్తో. డెసిమల్ పాయింట్ అయితే ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, కాబట్టి దీన్ని మనం 128, దీన్ని 72 అని అనేసుకోవచ్చు. 8 టేబుల్లో 8 1s, 8 6 48, 8 9s, 9 క్యాన్సిల్ అయిపోయింది, 16 మిగిలింది. అంటే ఎక్స్ ఎంత అయింది, 16 అయింది. అంటే గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, 16 ఉన్నారు. క్వశ్చన్ ఏంటి, వాట్ వాజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్? మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, 9 + 16 25 మెంబర్స్ ఉన్నారు. అంటే ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు, రైట్? చూసుకోండి కాన్సెప్ట్ చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుందండి, రైట్? సో నెక్స్ట్ 27th క్వశ్చన్ మనం చూద్దాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n అన్నారు. సింపుల్ క్వశ్చన్, చూసిన వెంటనే అర్థమైపోవాలి ఏంటి, ఇక్కడ స్క్వేర్ రూట్ n ఉంది, మనకేం కావాలి, n కావాలి, రైట్? స్క్వేర్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, 2 సైడ్స్ స్క్వేర్ చేస్తే a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉందా? a స్క్వేర్ అంటే √50 హోల్ స్క్వేర్ అంటే 50 వచ్చింది. √128 హోల్ స్క్వేర్ అంటే 128 వచ్చింది. 2ab అంటే 2 × √50 × √128. ఇది ఎంతకి ఈక్వల్ అవుతుంది, nకి ఈక్వల్ అవుతుంది. చూడండి, దీన్ని ఒక్కదాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది, రైట్? 2 × √50 × ఈ రెండు స్క్వేర్ రూట్లో ఉన్నాయి కదా, సో రెండింటిని లోపలికి తీసుకొని రావచ్చు. ఓకే, ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, దీన్ని 2 × 50ని 25 × 2 రాసుకుందాం, రైట్? 128ని 64 × 2 కింద రాసుకుందాం, అవునా? 2 2లు ఉన్నాయి, ఒక 2 బయటకు వచ్చేస్తుంది. 25లోంచి 25√5 బయటకు వచ్చింది, 64√8 బయటకు వస్తుంది. సింపుల్. 8 5s 40, 40 2s 80, 80 × 2 160. ఇది ఒక 160, ఇది ఒక 128, ఇది ఒక 50. మొత్తం కలిపేయండి, 8 6 7 8 13 338. సో n వాల్యూ ఎంత అయింది అంటే 338 అయింది అని సింపుల్గా చెప్పుకోవచ్చు, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ మ్యాన్ సోల్డ్ 2 bicycles అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. ఒక వ్యక్తి 2 సైకిల్ను మొత్తం 20% లాభంతో విక్రయించాడంట. ఇఫ్ యూ హ్యాడ్ బాట్ దెమ్ ఫర్ 3500 ఈచ్ అండ్ సోల్డ్ ఫస్ట్ వన్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 5%, దెన్ ఫర్ హౌ మచ్ ప్రాఫిట్ హీ మస్ట్ మేక్ ఆన్ ద అదర్ వన్. చూడండి ఏం చేశాడంటే, అతను వాటిని ఒక్కొక్కటి 3500 రూపాయలు కొన్నాడంటండి. మొదటి దాన్ని 5% లాభానికి అమ్మేశాడంట. అతను మరొక దానిపై ఎంత లాభం శాతం పొందాలంటున్నారు. క్వశ్చన్ బాగా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఏంటి, ఒక్కొక్కటి 3500 రూపీస్ పెట్టి కొన్నాడు. ఫస్ట్ దాన్ని 5% లాభానికి అమ్మేశాడు. సెకండ్ దాన్ని ఎంత పర్సెంట్ లాభానికి అమ్మాలి, కానీ ఏం చెప్పాడు, ఈ రెండిటి మీద ఫైనల్గా ఎంత వచ్చిందంట, 20% లాభం వచ్చిందంట. ఫైనల్గా ఎంత వచ్చింది, 20% లాభం వచ్చిందంట. మామూలుగా ఇప్పుడు రెండు వాల్యూస్ ఒకటే కదా, 3500 కదా. రెండింటి మీద 20% లాభం వచ్చింది అనుకోండి, అంటే దీని మీద 20%, దీని మీద 20% వచ్చింది అనుకోండి, అప్పుడు రెండింటి మీద కలిపి ఫైనల్గా 20% వచ్చిందని చెప్పేయచ్చు. కానీ దీని మీద 5% వచ్చింది, సో ఇంకెంత కావాలి, 15% కావాలి, అవునా? ఖచ్చితంగా దీని మీద 20 వస్తే 20 వస్తుంది, కానీ ఇక్కడ 20 రాలే, 15 తక్కువ ఉంది, 5 వచ్చింది కాబట్టి. సో ఇక్కడ రావాల్సిన 20 కంటే ఈ 15ని కూడా కలుపుకోవాలి, అప్పుడు ఇక్కడ దీన్ని బ్యాలెన్స్ చేయొచ్చు. సో 20 + 15 35% అవుతుంది. యాక్చువల్లీ దీనికి ఏమీ లేదండి, చూసిన వెంటనే ఆన్సర్ చేసేయచ్చు, రైట్? 20% ప్రాఫిట్ రెండింటి మీద వచ్చింది. చూసుకోండి, సేమ్ రూపీస్ ఉన్నాయి కాబట్టే ఇలా చేయగలం. క్లియర్గా చెప్తున్నాను, సేమ్ రూపీస్ ఉన్నాయి కాబట్టే, రెండు కూడా 3500 కాబట్టి. వేరే వేరే నెంబర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం అలా ఈక్వల్ చేయలేం, రైట్? ఒక దాని మీద 5% ప్రాఫిట్ తీసుకున్నారు, అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఉన్న కావాల్సిన 15%ని పక్క దాని మీద తీసుకుంటాం, ఎందుకంటే రెండు సేమ్ ప్రైస్లే కాబట్టి. ఎందుకంటే ఆ పర్సంటేజ్ ఇప్పుడు ఇక్కడ 5% అన్నా అక్కడ 5% అన్నా సేమే కాబట్టి. ఎందుకంటే 5% ఆఫ్ 3500, రెండు 3500లే కదా. సో 3500 5%, 10%, 20% ఎంత పర్సెంట్ అయినా రెండింటికి సేమే వస్తుంది. కాబట్టి ఇక్కడ తక్కువైన 15%ని అక్కడ తీసుకుంటాం. సో 20 + 15 35% అమ్మాలన్నమాట, రైట్? సో నెక్స్ట్ 29th క్వశ్చన్ మనం చూద్దాం.
6,600ని 2 పార్ట్స్ చేయమంటున్నారండి. సో దట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద ఫస్ట్ పార్ట్ ఫర్ 3 years at 10% per annum ఈజ్ ఈక్వల్ టు ది సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద సెకండ్ పార్ట్ ఫర్ 4 years at 9% per annum. చూడండి, 6,600ని 2 భాగాలుగా విభజించాలంటే మొదటి భాగంపై 3 సంవత్సరాల పాటు సంవత్సరానికి 10% చొప్పున సాధారణ వడ్డీ మరియు రెండవ భాగంపై 4 సంవత్సరాల పాటు సంవత్సరానికి 9% చొప్పున సాధారణ వడ్డీకి సమానం అవుతుంది అంటున్నారు. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, 6,600ని 2 పార్ట్స్ ఏమంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వై అని మనం అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఎక్స్ మీద 3 yearsకి 10% per annum అన్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ నేను ఆల్రెడీ కాన్సెప్ట్ వీడియో చేశాను చూడండి. సింపుల్ ఏంటి, 3 సంవత్సరాలు 10% అంటే 30%. సో ఎక్స్లో 30%, 30% ఆఫ్ ఎక్స్ దేనికి సమానం అంటున్నాడు, 4 సంవత్సరాలు 9% ఆఫ్ వైకి, అంటే 4 9 ఎంత 36. సో 36% ఆఫ్ వైకి సమానం అంటున్నాడు, అంతే. అలా అయితే ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ఆ ఎక్స్ వాల్యూ ఎంత వై వాల్యూ ఎంత, 2 పార్ట్స్ ఏంటి అని అడుగుతున్నాడు అండి. సో చూసుకోండి, ఎప్పుడైనా సరే ఇలా ఉన్నప్పుడు అంటే ఏంటి, పర్సంటేజ్ని క్యాన్సిల్ చేసేయచ్చండి డైరెక్ట్గా. ఎందుకంటే 36/100 ఇంటూ ఎక్స్, 36/100 ఇంటూ వై, అలా అయినా సరే పర్సంటేజ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే 30 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 36 ఇంటూ వై అవుతుందండి. ఓకే, సో క్యాన్సిల్ చేయండి. 6 5 సార్ 6 6 సార్ అంటే ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 6/5. ఎక్స్ బై వై ఎంత అయింది, 6/5 అయింది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ఎక్స్ 6 అయితే వై 5 అవుతుంది. అంటే టోటల్ 11 ఉంటే ఎక్స్ 6 అవుద్ది, వై 5 అవుద్ది. సో 11 పార్ట్స్ అయ్యండి 6,600ని. 11 6 66 అంటే ఒక్కొక్కటి 600, ఒక పార్ట్ 600. సో 6 పార్ట్స్ 600 3,600, 5 పార్ట్స్ 3,000. సో వై వాల్యూ 3,000 అయింది, ఎక్స్ వాల్యూ 3,600 అయింది. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ ((3136) ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటున్నాడు. ఓకే, చూసిన వెంటనే అర్థం అయిపోవాలి ఏంటి, స్క్వేర్ రూట్ 3136 మనకు వచ్చేయాలి. చూడండి, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36 ఎక్కువైపోయింది. చూడండి, స్క్వేర్ రూట్కి ఆల్రెడీ నేను వీడియో చేయడం జరిగింది, తప్పకుండా అది కూడా చూడండి ఒకవేళ రాని వాళ్ళు ఉంటే. ఓకే, చూసిన వెంటనే ఏం చెప్పేయచ్చు అంటే ఇది 56 అని చెప్పేయచ్చు, 56 అని చెప్పేయచ్చు. కొంతమంది 54 అని కూడా అనిపించవచ్చు. కానీ కాదు అని చెప్పడానికి ఏంటి, మన దగ్గర ఒక షార్ట్ కట్ ఉంది ఏంటి, 55 ఇంటూ 55 చేస్తాం. 55 ఇంటూ 55 ఎప్పుడు కూడా లాస్ట్లో 25 వస్తుంది. 5 ఉంది కాబట్టి, స్టార్టింగ్లో 5 ఉంది కాబట్టి 5 ఇంటూ 6 30, 3025. 3025 కంటే ఎక్కువ ఉందా, ఎక్కువ ఉంటే 56 తీసుకోవాలి మనం. రైట్. సో ఇక్కడ 56 ఉందండి. సో స్క్వేర్ రూట్ 3136 ఏమైంది, 56 అయింది. ఓకే, సో ఇప్పుడు పైన ఏముండాలి, ఇక్కడ ఏంటి 1/2 అవునా, దీనికి స్క్వేర్ రూట్ చేస్తే వచ్చిన వాల్యూ ఏమవ్వాలి, 28 అవ్వాలి. 28 అయితేనే కదా అప్పుడు 2 times క్యాన్సిల్ అయ్యి 1/2 అవుతుంది, అవునా. సో దీనికి స్క్వేర్ రూట్ చేసిన తర్వాత 28 రావాలి. అంటే 28 స్క్వేర్ లోపల ఉండాలి. 28 స్క్వేర్ 784. సో 784 ఇక్కడ ఉంటే స్క్వేర్ రూట్ చేస్తే 28 వచ్చింది. అప్పుడే 28/56 1/2 అవుతుంది అనమాట. రైట్. సో నెక్స్ట్ 31st క్వశ్చన్ మనం చూద్దాం. x(y) 2:1, x² - y² (x² + y²). సింపుల్గా చూడండి, ఇది కాంపోనెండో అండ్ డివిడెండోతో ఈజీగా చేయొచ్చు. ఎలాగా, x/y ఏమైంది 2/1 అయింది, x(y) 2:1 అంటే. ఓకే, అప్పుడు x²/y² ఎంత అయింది, 2² 4 y² 1. ఇప్పుడు సింపుల్ x² - y² x² + y² అంటున్నాడు. x² - y², x²కి ఇక్కడ ఏంటుంది రిలేట్ అవుతూ 4 ఉంది. 4 - y² -1 బై x² + y², x² 4 y² 1 3/5. సో 3:5. ఓకే, చూసుకోండి, ఇది కాంపోనెండో అండ్ డివిడెండో యూస్ చేసాం. సింపుల్, అసలు అది బేసిక్ కాన్సెప్ట్ మనం ఆల్రెడీ కూడా చెప్పుకోవడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ 32nd క్వశ్చన్ చూద్దాం. ఎల్సిఎం అడిగాడు 36, 27, 72కి. ఎల్సిఎం వెరీ ఈజీ కదా. రైట్. సో అన్నిటికీ 9 టేబుల్లో పోతుంది, అవునా. 4s 3s 8s. ఇక్కడ కామన్గా ఇంకేముంది, 4 ఉంది, 1 3 2. సో మల్టిప్లై చేసేయండి. 3 2 6, 6 4 24, 24 9s 216, 24 9s, 9 4 36, 9 2 18. సరిపోయింది. ఓకే,
216 ఆన్సర్ అయింది, రైట్. ఎల్సిఎం ఏముందండి, జస్ట్ జనరల్గా కామన్గా ఏదైతే ఉందో అవన్నిటిని పక్కకు తీసేస్తాం, అవునా. పక్కకు తీసేస్తాం, తర్వాత మిగిలినవన్నీ మల్టిప్లై చేస్తాం. లేదంటే నార్మల్ మెథడ్ ఇందాక మనం చేసుకున్నాం అలానే మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఏదైతే కామన్గా ఉందో దాన్ని తీసేస్తుంటాం, మిగిలినవన్నీ లాస్ట్కి మల్టిప్లై చేసుకొని వెళ్తాం. ఫైన్. సో నెక్స్ట్ 33rd క్వశ్చన్ మనం చూద్దాం. ఫైండ్ ద నెంబర్ దట్ ఈస్ 30% మోర్ దాన్ 240. 240 కంటే 30% ఎక్కువ అంటున్నారు. ఓకే, 10% ఎంత, ఒక 0 క్యాన్సిల్ చేస్తే 24. 30%, 10% 24, 30% అంటే 3 ఎంతలు అంటే 72. సో 240కి 72 కలపమంటున్నారు, 312. నెక్స్ట్ 34th క్వశ్చన్ మనం చూద్దామండి. క్లియర్గా చూద్దాం. ఓకే, క్వశ్చన్ మళ్ళీ ఇప్పుడు నేను చదవను, మీరు ఒకసారి చదవండి. సింపుల్గా చెప్పేస్తున్నాను. ఏంటంటే ఒక ట్యాంక్ వచ్చేసి 8 గంటల్లో నింపుతుందంట, ఇంకొక ట్యాంక్ 10 గంటల్లో నింపగలదంట ఖాళీ ట్యాంకుల్ని. ఓకే, ఒక పైప్ వచ్చేసి ఒక ట్యాంక్ని 8 గంటల్లో నింపగలదంట. మరొక పైప్ బి, ఇది ఏ ఇది బి పైప్ వచ్చేసి 10 గంటల్లో నింపగలదంట. కానీ సి పైప్ వచ్చేసి మొత్తం ఫుల్గా ఉన్న ట్యాంక్ని 12 గంటల్లో ఖాళీ చేయగలదంట. సింపుల్. అలా అయితే ఒకేసారి 3 ట్యాపుల్ని ఇప్పితే ఎన్ని గంటల్లో ఈ ట్యాంక్ నిండుతుంది అనేది క్వశ్చన్ అండి. సో ఇప్పుడు 8, 10, 12 ఎప్పుడు కూడా ఏంటంటే ఒక ట్యాంక్ ఉంది, ఆ ట్యాంకులో ఎన్ని లీటర్లు పడతాయో మనకు తెలియదు, అవునా. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో మనం ఎన్నైనా అనుకోవచ్చు అనమాట. ఇలాంటి క్వశ్చన్స్లో ఏం చేయొచ్చు అంటే మనం ఎన్నైనా అనుకోవచ్చు. మనం ఏమనుకుంటాం అంటే 8కి 10కి 12కి ఎల్సిఎం తీసుకుంటాం. 8కి 10కి 12కి ఎల్సిఎం నార్మల్ మెథడ్లోనే ఎల్సిఎం తీసుకున్నాం. ఏంటి, 2 4s, 2 5s, 2 6, తర్వాత 2 3, 2 2s, 2 3s. ఓకే, సో ఎల్సిఎం తీసుకున్నాం. 5 3s, 15 2s, 30 4s, 120. సో 120 మనకి ఎల్సిఎం వచ్చింది. ఓకే, సో 120 ఎల్సిఎం వచ్చింది. సో మొత్తం ఈ ట్యాంక్ యొక్క కెపాసిటీ 120 లీటర్స్ అని అనుకుందాం. ఓకే, 8 గంటల్లో నింపేస్తుంది ఏ అంటే గంటకి 15 లీటర్లు నింపుతుందా. 10 గంటల్లో బి నింపుతుందంటే గంటకి 12 లీటర్లు నింపుతుందా. 12 గంటల్లో 120 లీటర్లు ఖాళీ చేస్తుందంటే గంటకి 10 లీటర్లు పంపిస్తుందా బయటికి. అంటే ఇక్కడ మనం ఏంటి యూనిట్లో అనుకోవచ్చు, ఎందుకంటే ఇది ఏదైనా అవ్వచ్చు కాబట్టి. 15 యూనిట్లు నింపుతుంటే బి గంటకి 12 యూనిట్లు నింపుతుంటే సి మాత్రం 10 యూనిట్లు ఖాళీ చేస్తుంది. అంటే గంటకి ఏం జరుగుతుంది, 15 + 12 ఈ రెండు నింపుతున్నాయి, ఎందుకంటే మూడింటిని ఒకేసారి ఓపెన్ చేశారన్నారు. 27 - 10 17. సో గంటకి 17 యూనిట్లు చొప్పున వెళ్తున్నాయి. మొత్తం ఎన్ని కావాలి, 120 యూనిట్లు కావాలి. అంటే గంటకి 17 యూనిట్లు చొప్పున 120 లీటర్లకి 120 యూనిట్లకి ఎంత టైం పడుతుంది అనేదే క్వశ్చన్, అవునా. 17 7s 7 7s 49, 7 1 7 11, 119 యూనిట్స్ అవుతుంది, అవునా. సో అప్రాక్సిమేట్గా అన్నాడు ఇక్కడ మన క్వశ్చన్లో, అప్రాక్సిమేట్గా అన్నాడు 119 యూనిట్లు మనకి 7 గంటల్లో నింపేస్తుందంటే ఇంకొక యూనిటే కదా. సో అది ప్రాబ్లం లేదు కాబట్టి అప్రాక్సిమేట్ అన్నాడు కాబట్టి 7 hours అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట, రైట్. సింపుల్ క్వశ్చన్, ఏమీ లేదు. ఆల్రెడీ ఈ పైప్స్ అండ్ సిస్టమ్స్ మీద నేను ఆల్రెడీ వీడియోస్ చేశానండి. టైమ్ అండ్ వర్క్నే ఇక్కడ యూజ్ చేస్తున్నాం. సో టైమ్ అండ్ వర్క్ నేను ఆల్రెడీ చేశాను, అది కూడా మీరు చూడొచ్చు అనమాట, రైట్. సో నెక్స్ట్ 35th క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ 2 numbers is 580 అండ్ దేర్ సమ్ ఈస్ 58, డిఫరెన్స్ బిట్వీన్ దేర్ నెంబర్స్. చూడండి, 2 సంఖ్యల వర్గాల వ్యత్యాసం 580 అంట. వర్గాల వ్యత్యాసం అంటే 2 సంఖ్యలు ఎక్స్ వై అనుకుందాం. సో x² - y² వ్యత్యాసం ఎంతంట, 580. రెండిటి మొత్తం అంటే x + y ఎంతంట, 58. ఇప్పుడు మనల్ని ఏమంటున్నారు, రెండిటి మధ్యన వ్యత్యాసం x - y ఎంత అంటున్నారు. చూసిన వెంటనే చెప్పేది ఏంటి, మనకేం తెలుసు, x + y × x - y = x² - y². అంటే 58తో దీన్ని మల్టిప్లై చేస్తే 580 రావాలి. అంటే ఇది ఏమవ్వాలి, 10 అవ్వాలి. 58 × 10 కదా 580. సో ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది, రైట్. సో నెక్స్ట్ 36th క్వశ్చన్ మనం చూద్దాం. సింపుల్, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ కూడా ఇస్తారు, బట్ కొంతమంది ఇది కూడా మిస్టేక్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయండి. ఫస్ట్ ఏం చేయాలి, డివిజన్ చేయాలి, అవునా. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలి. ఇంకా మైనస్లు ప్లస్లు ఉన్నాయి, ఎలాగైనా చేసుకోవచ్చు. సింపుల్, 0 0 0 0 క్యాన్సిల్ అయితే ఇది 20 వచ్చింది. 100 × 10 ఇది 1000, 1000 - 100 900, 920 కలపండి 920. ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది, రైట్.
సో నెక్స్ట్ 37th క్వశ్చన్ మనం చూద్దాం. ఒక రెక్టాంగిల్ ఓకే, ఒక దీర్ఘచతురస్రం యొక్క లెంత్ని పొడవుని 8%, బ్రెడ్త్ వెడల్పుని ఒక 12% పెంచితే దాని ఏరియాలో వచ్చే మార్పు ఎంత అంటున్నారు. ఓకే, దాని ఏరియాలో వచ్చే మార్పు ఎంత? దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే ఎప్పుడు కూడా క్లియర్గా చూసుకోండి. ఫస్ట్ ఓకే నార్మల్గా చూద్దాం. ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. కానీ ఇప్పుడు కొత్త ఏరియా ఏమైంది? లెంత్ ఏమైంది? 8% పెరిగింది, అంటే 108% అయింది. ఓకే, అలాగే బ్రెడ్త్ ఏమైంది? 112% అయింది. ఓకే, సో ఇప్పుడు ఏంటి సింపుల్గా మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇది 108 అయింది, ఇది 112 అయింది. సో 108 ఇంటూ 112, 108 ఇంటూ 112. దీనికి మనం ఆల్రెడీ 100కి దగ్గరలో ఉన్న నెంబర్స్కి షార్ట్ కట్ చెప్పుకున్నామండి. దీనికి ఆల్రెడీ మనం క్లియర్గా షార్ట్ కట్ చెప్పుకున్నాం. ఏంటిది? 8 12s are 96, 8 + 12 20, 1 వేసుకుంటాం. ఓకే, సో 12096 అయింది. 12096 అంటే అర్థం ఏంటి? 20.96% పెరిగింది అని అర్థం. క్లియర్ చూసుకోండి, ఈ లాస్ట్ నెంబర్స్ ఉన్నాయా? 20.96% పెరిగింది అని దీని అర్థం అనమాట. సో 20.96% ఆన్సర్ అవుతుంది. ఓకే, ఏంటి అసలు ఇక్కడ ఏం జరిగింది క్లియర్ చూడండి. చూసిన వెంటనే యాక్చువల్గా ఎలా చెప్పేయచ్చు అంటే ఇది 8%, ఇది 12% పెరిగింది కాబట్టి 108 ఇంటూ 112 వేస్తే 120.96 వచ్చిందా? అంటే అది 20.96%. అది ఎందుకు 20.96% చెప్తాను. ఇప్పుడు 108 ఇంటూ 112 చేసాం అంటే 12096 ఇంటూ LB అలానే ఉన్నాయి, అవునా, బై 100 ఇంటూ 100. కానీ మనకి ఏం కావాలి? పర్సంటేజ్ ఇంక్రీజ్ కదా, అంటే 100 కింద ఉండాలి. 100 కింద ఉండాలంటే ఇంకో 100 క్యాన్సిల్ చేసుకోవాలంటే డెసిమల్ పాయింట్ ఇక్కడికి వచ్చింది. అప్పుడు ఇది ఏమైంది? 120.96 అయింది. అవునా, 120.96 అయింది. అంటే నార్మల్గా అయితే ఇప్పుడు ఏంటి? 120.96 బై 100. సో 100 మీద ఎంత పెరిగింది? 20.96 పెరిగింది అని అర్థం. 20.96 పెరిగింది అనే అర్థం. సింపుల్. ఓకే, సో 20.96% పెరిగింది అని అర్థం అనమాట. యాక్చువల్లీ ఈ పర్సంటేజెస్ కూడా మనం చాలా క్లియర్గా చేసామండి. ఆ వీడియోస్ కూడా మీరు చూడండి. పర్సంటేజెస్ కాన్సెప్ట్ ఇన్ తెలుగు అని కొట్టి జీజేపీ అని కొట్టండి, మీకు వస్తుంది. రైట్. సో నెక్స్ట్ 38th క్వశ్చన్ మనం చూద్దాం. సింప్లెస్ట్ ఫామ్లో మనల్ని రాయమంటున్నారు 75:125ని. ఇంకేముంది, క్యాన్సిల్ చేయడమే సింప్లెస్ట్ ఫామ్, సరళమైన రూపం ఉండే. 25 3s 25 5s 3:5 ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ 39th క్వశ్చన్ మనం చూద్దాం. ఒక రాంబస్, ఓకే ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఇది ఒక రాంబస్ అండి. ఓకే, ఒక రాంబస్ యొక్క సైడ్ 6 సెంటీమీటర్స్ అన్నాడు. అలాగే ఒక డయాగ్నల్ కూడా మొత్తం కలిపి 6 సెంటీమీటర్స్ అంట. ఓకే, 6 సెంటీమీటర్స్. కానీ ఇక్కడ ఏంటి అంటే రాంబస్లోని 2 డయాగ్నల్స్ ఉంటాయి. ఇవి ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి, కరెక్ట్గా డివైడ్ చేసుకుంటాయి అనమాట. అవి ఎప్పుడు కూడా ఏం చేస్తాయి? కరెక్ట్గా డివైడ్ చేసుకుంటాయి. అంటే ఇది మొత్తం 6 అని ఇచ్చాడు కదా ఒక డయాగ్నల్, అంటే ఇది 3 అయితే ఇది 3 అవుతుంది, ఇది 3 అవుతుంది అనమాట. ఓకే, రాంబస్లో ఏంటి మనకు తెలుసు, అన్ని సైడ్స్ ఈక్వల్ అని తెలుసు, అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఏంటి మనకి ఏరియా కనుక్కోమంటున్నాడు అండి. ఏరియా ఫార్ములా ఏంటంటే డయాగ్నల్స్ తెలిసినప్పుడు హాఫ్ d1 d2 అండి. ఓకే, లేదా దీన్ని d1 d2/2 అని కూడా అనొచ్చు. మనకు ఒక డయాగ్నల్ తెలుసు 6 అని, కానీ ఇంకొక డయాగ్నల్ ఎంతో తెలియదు. అది ఇప్పుడు మనం కనుక్కుంటాం. అది ఇప్పుడు ఎలా కనుక్కుంటాం? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ సైడ్ ఒకటి కనుక్కున్నాం అనుకోండి, అప్పుడు మొత్తం డయాగ్నల్ కనుక్కోవచ్చు. ఎందుకంటే ఇది హాఫ్ ఇది హాఫ్ అని చెప్పుకున్నాం కదా. కరెక్ట్గా రాంబస్ డయాగ్నల్స్ రెండు కూడా హాఫ్ ఇంటర్సెక్ట్ చేసుకుంటే 90 degreesలో కూడా ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. సింపుల్. అప్పుడు ఏంటి? పైథాగరస్ థియరం అప్లై చేస్తాం. 6 స్క్వేర్ 36 మైనస్ 3 స్క్వేర్ 9, 36 మైనస్ 9 27. ఇదేమవుతుంది? √27 అవుతుంది. ఏంటండి? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ స్క్వేర్ 36 ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ 9 ప్లస్ దీని సైడ్ స్క్వేర్. అంతే, అదే మనం చేసాం. 36 మైనస్ 9 √27. √27 అంటే ఎంత? 9 into 3 కింద రాసుకోవచ్చా? 9కి స్క్వేర్ రూట్లోంచి బయటకు వస్తే 3 వచ్చేస్తుంది, అంటే 3√3.
సో ఇది 3√3 అయింది. అంటే మొత్తం డయాగ్నల్ ఇది 3√3, ఇది 3√3, మొత్తం 6√3 అయింది. 6√3 ఒక డయాగ్నల్, ఇంకో డయాగ్నల్ ఎంత 6 by 2, 2 1s 2 3s, 3 into 6 18√3. ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. రైట్. సో లాస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం ఈ వీడియోలో. సర్కమ్ సర్కిల్ ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందంటండి. ఓకే, వీటి సైడ్స్ ఇచ్చాడండి. ఒకటి 8, ఒకటి 4√5, ఒకటి 12. ఎందుకు ఇక్కడే 12 వేసాను నేను? హైపోటెన్యూస్ పెద్దది ఉంటుంది కాబట్టి అన్నిటికంటే. ఓకే, అన్నిటికంటే హైపోటెన్యూస్ పెద్దది ఉంది కాబట్టి ఇక్కడ 12 వేసాం. ఇప్పుడు దీన్ని సర్కమ్ సర్కిల్ అన్నాడు. సర్కమ్ సర్కిల్ అంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుందండి. ఇలా ఉంటుంది సర్కమ్ సర్కిల్. మెయిన్గా సర్కమ్ సర్కిల్ గురించి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సర్కమ్ సర్కిల్ యొక్క రేడియస్ ఏమవుతుంది అంటే కరెక్ట్గా ఈ హైపోటెన్యూస్కి మిడ్ పాయింట్ నుంచి దూరం చూసుకోండి. ఈ సర్కమ్ సర్కిల్ ఎలా గీయచ్చు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అంటే కరెక్ట్గా హైపోటెన్యూస్ మిడ్ పాయింట్ నుంచి ఇలా కరెక్ట్గా గీసేయడమే. అంటే ఇది ఈక్వల్గా ఉంటాయి, అదే రేడియస్ అవుతుంది అనమాట సర్కిల్ రేడియస్. అంటే ఇది మొత్తం 12 అంటే ఇది 6, ఇది 6 అవుతుంది, అంతేనా? సగం 6 అంటే రేడియస్ ఎంత 6, ఆ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత 6. సో ఆ సర్కిల్ యొక్క ఏరియా అడుగుతున్నారు. ఫార్ములా ఏంటండి? ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ πr², అంటే π ఇంటూ r², 6 into 6 36, అంటే π into 36 అంటే 36 π. సో ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. రైట్. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో తప్పకుండా మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.